సంతోష్ కాసర్లా. గోవాకి అయితే స్టార్ట్ అయిన కూనమ్మ గాడైతే మస్తు సంబరపడుతూ ఉన్నాడు. స్నాక్స్ అయితే చూస్తున్నాం, ఇక్కడ ఫుడ్ అసలు బాగోదు. అవునకైతే వాటర్ అంటే మస్తు భయం. ఒకటో రెండో చేపలు దొరికేది ఉంటే మంచి. ముందైతే హుషారుగానే వచ్చింది మా కూనమ్మ గాడు. ఇక అవి మళ్ళీ వస్తా ఉంటే ఇక తినుకుంటూ ఉండే. ఇక అయితే ఈ లైటింగ్స్ ఇవన్నీ అయితే నాకు మస్తులు అనిపించిన ఉండే. ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా ఆ ట్రైన్ పోతుంటే. సార్ మూవీలో చూడండి మంచిగా చూపిస్తారు. ఇంకా అక్కడ మీరేంటో మీ విధానాలు ఏంటో తిరిగి అటు ఇటు చూసుకుంటూ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. థండర్ వరల్డ్ పూర్తిగా చంద్రముఖి లాగా మారిపోయిన మా కూనమ్మగా. ఒక చందమామ ఇంకొక చందమామను పట్టుకొని ఉంది. మర్చిపోయినా స్నో పార్క్ కి అయితే పోయినాము. డిన్నర్ క్రూజ్ కి వెళ్ళినాము. గోవా ట్రెడిషనల్ డాన్స్ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడైతే మా డాన్స్ చూసి భరించు. ఐలాండ్ కి అయితే చేరుకున్నాం అన్నట్టు. నేను ఫుడ్ మంచిగా తిన్నా. ఇవేమి ఉన్నాయో చూడండి. మొత్తం ఎంట్రీకి ఇచ్చలేవన్నీ నేను ఏవేవో సెలెక్ట్ చేసి కొనుక్కున్న తర్వాత హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్ నుంచి నైట్ స్లీపర్ బస్ లో గోవాకి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడేమో తెల్లారింది. ఇక బస్సుల నుండి వ్యూ అయితే మస్తులుగా కనిపిస్తూ ఉండే. మా కూనమ్మ గాడైతే మస్తు సంబరపడుతూ ఉన్నాడు అవన్నీ చూసుకుంటా. చూడండి ఇగో కొబ్బరి చెట్లు అయితే మొత్తం ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉండే. ఇక టెంపుల్స్ కూడా మస్తులు ఉన్నాయి. అందరు బీచెస్ అంటారు కానీ గోవాకి వెళ్తా అంటే ఈ టెంపుల్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇగో ఆ ఇండ్లు చూడండి మొత్తం గుణపెంకల ఇండ్ల లాగా. మనం ఒక విలేజ్కి వెళ్తే ఎలాంటి వైబ్ ఉంటుందో అట్లుండే మొత్తం. ఇక మేము దిగాల్సిన స్టాప్ రాగానే ఇక మేమైతే బస్ దిగి ఇక కార్ ఎక్కినాం. కార్లో ఇక మాతో పాటు ఎవరెవరు ఉన్నారంటే సాయి, మీరు చూసి ఉంటారు కదా వీడియోస్లలో. సో సాయి కూడా మాతో పాటే వస్తున్నాడు అన్నట్టు. ఇక దీని మొత్తానికి ఇక మనకి ఇక్కడ గోవాలో స్పాన్సర్ ఎవరంటే మా బావ శివరాజ్. ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో గోవాలో సముద్రాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండ ఎక్కువ ఉంది. సముద్రాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండ ఎక్కువ ఉంది. లేదు, సముద్రాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండ ఎక్కువ ఉంది. ఫస్ట్ స్వెట్టింగ్ వస్తుంది. ఇంకేంటంటే ఒక్క ఘోరంగా వస్తుంది. ఎప్పుడైనా మర్చిపోకండి సన్ స్క్రీన్ తెచ్చుకోండి, ఫేస్ కి అప్లై చేసుకోండి. లేదంటే నల్ల బొగ్గులు అయిపోతారు, మాడి మస్ అయిపోతారు. కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇది. గోవాకి ఫస్ట్ అట్రాక్షన్ పాయింట్. ఇక్కడ నుంచి క్రూజెస్ అంటే ఇప్పుడు మనం డిన్నర్ క్రూజ్ కి వెళ్దాం అనుకున్నాం కదా, అది ఇక్కడి నుంచి వెళ్తాయి. అక్కడ కనిపిస్తున్న బోట్స్ చూస్తున్నారు క్రూజెస్ పెద్ద, అవి క్యాసినోస్. కొంచెం ఏసీ ఆన్ చేశారనమాట. ఇప్పుడు కొంచెం చిల్ అవుతున్నాం. సో నెక్స్ట్ రిసార్ట్ వెళ్ళడానికి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇక వెళ్తున్న దారిలో మాకు ఏమనిపించింది అంటే ఏదైనా జనరల్ స్టోర్ కనిపించింది అనుకో, వెళ్ళి ఒక బాడీ లోషన్ సన్ స్క్రీన్ తీసుకోవాలి. ఎందుకైనా మంచిది అనిపించింది. ఎందుకంటే అంతగానం ఎండలు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. ఇక అసలే ఇంకా ఇదంతా సముద్రం ఉప్పు నీరు కాబట్టి స్కిన్ కేర్ కూడా ముఖ్యం కదా మనకి. అన్ని రకాలవి చూసి ఇక మంచి ఒక 2 అయితే తీసుకున్నాము. ఇక తర్వాత తినడానికి కూడా ఏమైనా కావాలి కదా, అవి కూడా తీసుకున్నాం అని చెప్పేసి ఇక మా కూనమ్మ గాడు అంటే ఇక అటు సైడ్ కూడా పోయినాం అన్నట్టు. స్నాక్స్ అయితే చూస్తున్నాం, ఇక్కడ ఫుడ్ అసలు బాగోదు. సో మనం ఏదో ఒకటి తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోలేదు, మా అక్క మాట విన్నా కానీ తెచ్చుకోలేదు. కొనుక్కుని మొత్తం అయిపోయిన తర్వాత ఇక ఆడికి వెళ్ళి స్టార్ట్ అయ్యేది. ఇక మనం ఉండే ప్లేస్ రిసార్ట్ కి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇక ఇది వచ్చేసి ఆర్యాస్ హైదరాబాద్ రిసార్ట్. సాయిగా మా బావాళ్ళ రూమ్ లో ఉండే. ఇక మేమైతే మాకు ఇచ్చిన రూమ్ కి అయితే వచ్చినాం అన్నట్టు పైకి. ఇక చూడండి రూమ్ మొత్తం ఎట్లుందో. ఇక ఎప్పుడెప్పుడు రిలాక్స్ అవుదామా అన్నట్టుండే మా కుటుంబానికి. ఇక మంచిగా ఒరిగిండి అన్నట్టు బెడ్ మీద. ఈ జర్నీకి ఇట్లయితే ఎట్లా మంచిగా ఎనర్జీ ఉండాలనేసరికి ఇక లేచి మంచిగా డాన్స్లు ఇస్తుంది. ఇక చూడండి ఎట్లా డాన్స్లు ఇస్తుందో. సరే ఇక మీకు ఇటు సైడ్ మొత్తం వ్యూ అంతా చూపిస్తాను చూడండి. రూమ్ లో ఎట్లుంది, ఇంకా రూమ్ బయట నుంచి ఎట్లా కనిపిస్తుంది అనేది. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నట్టు. ముందుగా మా చెమటను తోదిలించుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్ లకి అయితే దిగినాం. ఇక మా కూనమ్మ గారిని దిగమంటే మనకైతే వాటర్ అంటే మస్తు భయం. ఇక బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా చేస్తాడో చూడాలి, భయపడతా ఉండే. ఇక కొద్దిసేపు అక్కడక్కడనే ఇక మెల్లమెల్లగా ఇట్లా ఆడుకున్నట్టుగా చేసుకొని ఇక స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి ఇక మంచిగా ఫ్రెష్ అయిపోయినాం అన్నమాట. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, పబ్బుకు పోతున్నాం అనగానే ఇక మళ్ళీ మా కూనమ్మ గారికి హుషారు వచ్చేసింది. ఇక చూడండి
ఇక కిందికి దిగి సాయిని కూడా తీసుకొని ఇక పబ్బుకు పోతా ఉంటే ఇక దారి మధ్యలో అయితే ఇక మాకు ఒక టెంపుల్ కనిపించింది. అక్కడ మొత్తం జాతర లాగా ఉండే ఒక జాతర అవుతుంది అక్కడ దేవుంది అనగానే ఇక మేమైతే వెళ్ళినాము. అసలు ఏం టెంపుల్ ఏం దేవుడు అని చెప్పి చూద్దామని. ఇక మీరు కూడా చూడండి ఈ టెంపుల్ అంతా చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్ కి ఒకవేళ గోవాకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైనా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళేది ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. ఈ టెంపుల్ లోనైతే మొత్తం మీరు ఎక్కడ చూసినా అరటిగెల్లలే ఉంటాయి. ఇది ఇక్కడ సంప్రదాయం అంట. ఈ దేవునికి ఇట్లా అరటిగెల్లలు కట్టడం, ఏదైనా మొక్కుకొని ఇట్లా కడితే అవి నెరవేరుతాయి అని చెప్పి అనుకుంటారంట. పార్వతీ పరమేశ్వర కళ్యాణం. గోవాలో ఫస్ట్ పబ్కు పోతాము, బీచ్కి పోతాము అనుకుంటే ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వచ్చినాము అన్నట్టు. ఇక అట్లా టెంపుల్ దగ్గర దర్శనం అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇక నెక్స్ట్ అయితే పబ్బు కదా, పబ్కి అయితే పోయినాం అన్నట్టు. ఇక అక్కడ ఏదో ఒకటి ఇట్లా డాన్స్లు అయితే వేస్తా ఉన్నాము చూడండి. అట్లా గోవాలో మా డే 1 అయితే కంప్లీట్ అయింది. గోవాలో మా డే 2 ఎట్లా స్టార్ట్ అయిందంటే పొద్దున్నే మంచిగా ఫ్రెష్ అయిపోయి అయితే ఇగో ఇక్కడికి వచ్చినాం. ఎక్కడికి అనుకుంటున్నారు కదా, ఇగో చూడండి మొత్తం బోట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇగో ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి. మీకు మ్యాక్స్ ఎక్కడ చూసినా టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి గోవాలో బీచులతో పాటు. ఇక మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము స్కూబా అండ్ వాటర్ స్పోర్ట్స్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు బోట్లోనైతే మాకు ఇవి లైఫ్ జాకెట్స్ ఇచ్చిళ్ళు అన్నట్టు. ఎందుకంటే బోట్ అటు ఇటు అయి పడిపోయినా కూడా మునగకుండా ఉండడానికి. ఇక మీకు ఇక్కడ లొకేషన్స్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. మంచిగా ఉండే. ఇక్కడ బోట్లో అయితే తినడానికి ఇది శాండ్విచ్ అరబన్నది ఏందది 2 బ్రెడ్ ముక్కల మధ్యలో అయితే ఒక టమాటా ముక్క ఉల్లిగడ్డ ముక్క పెట్టి ఇచ్చిళ్ళు అన్నట్టు. అది అసలు మాకు తినబుద్ధి కాలేదు, తిప్పుతా ఉండే. ఈ పిట్టలేమో మా వెనకాలనే వస్తానే, మేము పొయ్యే కొద్దీ మా బోట్ వెనకాలనే వస్తూ ఉండే. ఇక అట్లా కొన్ని గంటల సముద్ర ప్రయాణం తర్వాత అయితే ఇక మేమైతే ఒక చోటుకైతే రీచ్ అయినాం అన్నట్టు. ఇది ఐలాండ్ అన్నారు దీన్ని. ఇక అక్కడికి పోయిన తర్వాత వేరే బోట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయినాము. ఇక ఈ డ్రెస్లు వేసుకొని స్కూబా డైవింగ్ అనేది చేయాలంట. అంటే ఇక మేము ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్ళి అందులో ఏమేమి చేపలు ఉన్నాయి, ఎన్ని కలర్లు ఉన్నాయి అనేటి లెక్క పెట్టి వాటిని చూసి వస్తాం అన్నట్టు. ముందైతే హుషారుగానే వచ్చింది మా కూనమ్మగాడు, నేను కూడా చేస్తా అన్నట్టుగా. అయితే వాళ్ళు ఆక్సిజన్ పైప్ లాంటివి పెట్టిండ్లు అన్నట్టు. వాళ్ళు ముందే మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని కరెక్ట్గా చెప్పిండ్లు. ఇగో ఇట్లా శ్వాస తీసుకోవాలి, ఇట్లా వదలాలి, మీరు వాటర్ లోపలికి వెళ్తారు, అది ఇది అనేది మొత్తం చెప్పిండ్లు. సరే రెడీ ఉంది అన్న తర్వాత నేను పోయిన ఎంతసేపటికి రాదు, కాళ్ళు ఒక్కటే కనిపిస్తా ఉండే లోపట. సరే ఏమైంది అంటే ఇక మీరే చూడండి. వాళ్ళు చెప్పేటి అన్ని మొత్తం వినుడై తిన్నది. ఇక లోపలికి మునుగుమంటే మాత్రం అస్సలు మునుగుతలేదు. ఓన్లీ కాళ్ళు ఒకటే లోపలికి పెట్టి ఆటలాడిస్తూ ఉంటే ఇక మునుగు అని చెప్పినట్టుగా ఇట్లా అని ముంచిండ్లు అన్నట్టు. ముంచితే ఇక దెబ్బకి ఇట్లనే పైకి అట్లనే లేచింది. ఇక నో అనే మాట మీదకి వెళ్ళి దిగుతలేదు, పైకి ఎక్కుతా అంటది, నో అంటది, ఇంతే అన్నాడు. ఇక నా బాధలో నేను ఉంటే మా బావనేమో అంతే ఇది చూడు ఆ గాజులు సాగి దిగి వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ అనుకుంటా. నేనేమో అరే దీనికి ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తాను, అరే రార లోపలికి ఇంత దూరం వచ్చినాం, స్కూబా డైవ్ చేస్తే మంచిగా ఉంటుంది లోపల. 100 రూపాయలు పెడితే దొరుకుతాయి, మనం యాక్వేరియం వేసుకోవచ్చు దాని లోపల. సముద్రంలో చూసినట్టు ఉంటుందా, ఊపిరాడకి చచ్చిపోతుంది. సరే అని చెప్పేసి ఇక పైకి తీసుకొని వచ్చిన తర్వాత చాలాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన, అస్సలు మాట వింటలేదు. సరే అని చెప్పేసి ఇక చాలాసేపు కూర్చొని ఇక మాట్లాడి అటు ఇటు రిక్వెస్ట్ చేసి రారా ఒక్కసారి, మళ్ళీ కాళ్ళని పట్టుకోలేదు, మళ్ళీ వస్తాం రాము ఇక్కడ గోవా వరకు మనకి ఎందుకురా, ఇప్పుడు ఒక్కసారి వచ్చినాం కదా మంచిగా ఇట్లా స్కూబా డైవ్ ఎంజాయ్ చేద్దాం అది ఇది అని చెప్పి కన్విన్స్ చేసి లోపలికి దిగిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ చేసింది. ఇక ఇదంతా కాదు కానీ నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇగో తనే నా ఈ వీడియోస్ అయితే తీసిళ్ళు, అవి చూడండి. ఇగో తన లెగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా, ఇదన్నట్టు A4 తన నెంబరు. అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మనకు హ్యాండ్ మీద నెంబర్స్ రాస్తారు వీడియోస్ పంపించడానికని. ఇది తనది ఫిషెస్ తన కాలు తప్పించి ఏం కనిపించవు మీకు. ఇక ఆ తర్వాత A3 నా నెంబరు, ఇది నా వీడియో. లోపల నేను ఏమేం చేసిందో ఇక చూడండి. ఎంజాయ్ చేసిన ఒకటో రెండో చేపలు దొరికేది ఉంటే మంచి ఇంటికి తీసుకుపోదాం అనుకుంటే ఒక్కడు కూడా దొరకలేదు. ఇక అట్లనైతే స్కూబా డైవ్ అనేది ఇక కంప్లీట్ చేసుకొని మాకున్న మగాంతోటి ఇక ఆ తర్వాత ఎక్కడికి పోయినాం అంటే ఏంద్రా ఇది పారాషూట్ కాదు, పారాసైలింగ్ అన్నట్టు. ఇక
ఇట్లా ఇగో ఇట్లా ఎక్కినాం అనుకో ఇట్లా పైకి తీసుకెళ్లి సముద్రంలో మనల్ని రప్ప రప్ప వాటర్ కేసి కొడతారు అన్నట్టు ఎట్టా ముంచి రప్ప కొట్టారు, ముంచి లేపుతారు. అగో చూడండి ముంచి లేపుతారని ఇంకా 2-3 సార్లు కావాలని ఇంకా ఇంకా అన్నది. అగో ఎట్లా ఎత్తి పడేస్తా ఉన్నారు చూడండి. అప్పుడు కనుక తాడు దిగింది అనుకో లోపలికే ఇక మనం మళ్ళీ ఎక్కినాం. ఎందుకు నువ్వు అట్లా 2-3 సార్లు ఎక్కినాం అన్నట్టు ఎంజాయ్ చేసినాం. ఇదైతే మంచిగా అనిపించినండే. నాకు హైట్స్ అంటే ఇష్టం, అందుకనే 2 times ఎక్కాం ఇది. అవును హైట్స్ అంటే ఇష్టం, వాటర్ అంటే భయం. కానీ నీళ్ళల్లో తీసుకుపోయి హైట్స్ లో ఎక్కించారు చూడు. అంత హైట్ నుంచి వాటర్ లో పడితే భయం లేదు, కానీ స్కూబా డైవ్ చేయమంటే మాత్రం మస్తు భయం అయింది. ఇది ఎక్కిన తర్వాత 1.5 month తర్వాత న్యూస్ బయటకు వచ్చింది, అది తెగి ఎవరు నీళ్ళలో మునిగిరంట. జీవితంలో ఇంకా నేను ఎక్కను, నాకు హైట్స్ ఓకే కానీ నీళ్ళల్లో హైట్స్ వద్దు నాకు. ఆ తర్వాత ఇక అక్కడ ఫుడ్ పెట్టిల్లు మనకు బోట్లని, అంటే మనకు అంటే ఆ ఫుడ్ తినేసిన తర్వాత నైట్ ఇక ఇది బగా బీచ్ దాని దగ్గరలోనే కదా, బగా బీచ్ దగ్గరలో ఒక బీచ్ దగ్గరికి తీసుకుపోయి ఇక అక్కడనైతే వాటర్ స్పోర్ట్స్, ఇది బంపర్ రైడ్ అన్నట్టు. మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే. ఎత్తి చిన్నప్పుడు స్కూల్లో టీచర్ వాళ్ళు కదా బ్యాక్ సైడ్ కొడితే మనకి ఎట్లా దెబ్బలు తాకేటియో అట్లా అనిపించింది నాకు. మంచిగా కావాలని కొట్టించుకున్నా అంత దూరం. సో ఇదైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. ఆ తర్వాత ఇక బనానా రైడ్ అన్నట్టు, బనానా రైడ్ నేను ఇక మా కూనమ్మ గారు వెనకాల సాయి ముగ్గురం కూర్చున్నాము. ఇక ఇక్కడ మనకు బనానా రైడ్ కి తీసుకెళ్లేది ఇగో ఇక్కడ ఉన్నాడు చూడండి అబ్బాయి. ఆ పొరగాడికి మస్తు తీటని తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి మంచిగా స్పీడ్ గా పోయినాం. తర్వాత ఇలా మనం రివర్స్ కొడదాం, వాటర్ లో రివర్స్ కొడదాం అన్నాడు. అరే వద్దురా అంటే వినకుండా ఇగో ఇట్లా రివర్స్ పడేస్తే ఇగో మేమిద్దరం ఇక్కడ ఉన్నాం. సాయి మీకు కనిపించట్లేదు కదా, మా పక్కన ఉన్నది ఆ బనానా రైడ్ అతనే. సాయి ఎక్కడ పోయిందంటే ఇగో మేమిద్దరం ఇక్కడ ఉంటే చూపిస్తాను చూడండి. ఇగో సాయి అక్కడ దూరంగా అక్కడ తేలిండు. సో అట్లా కొట్టుకుపోయినాం అన్నట్టు. మీరు మాత్రం ఇట్లాంటి వాళ్ళు థ్రిల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి అన్నా కూడా మీరు చేయకండి. ఇప్పుడు కొంచెం మా కోనమ్మ గారి మాటలు వినండి. ఇక అట్లా స్కూబా డైవింగ్ ఉన్న వాటర్ స్పోర్ట్స్ అవి కంప్లీట్ చేసుకుని ఇక రిటర్న్ వస్తుంటే మేము పోయేటప్పుడు ఇక కొన్ని పిట్టలు ఎంబడి పడ్డాయి అని చెప్పినాం కదా బోట్ ఎంబడి. ఇక అవి మళ్ళీ వస్తూ ఉంటే ఇక వాటికైతే ఫుడ్ అయితే వేసినాం అన్నట్టు. అవి మంచిగా క్యాచ్ పట్టుకుంటూ ఇక తినుకుంటూ ఉండే. ఇక అట్లా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మా కునమ్మగాడు నేను మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతూ అవి తింటా ఉంటే ఇక అట్లనైతే రిటర్న్ అయితే వచ్చేసినాము. ఇక చూడండి ఒక బోట్ వెనకాల ఆ పిట్టలు మొత్తం ఎట్లా పోతున్నాయో మంచిగా అనిపిస్తూ ఉండే ఇట్లా చూస్తుంటే. ఇక అట్లా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇక నైట్ రూమ్ లో ఏముంటామని చెప్పేసి అయితే ఇక కలన్ఘట్ బీచ్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి మొత్తం లైటింగ్స్ తోటి ఎట్లుందో. ఇక్కడనైతే ఈ లైటింగ్స్ ఇవన్నీ అయితే నాకు మస్తులు అనిపించిన ఉండే. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగినాం, అవి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం చూడండి. ఇక్కడ దిగిన ఫొటోస్ ఇంట్లో ఫ్రేమ్ కూడా చేయించి పెట్టుకున్నాం అన్నట్టు గుర్తుగా మంచిగా ఉండే. ఇక అట్లనైతే Day 2 కంప్లీట్ చేసుకొని ఇక Day 3 ఎక్కడికి పోయినామంటే పొద్దున్నే లేచి ఇక రెడీ అయి ఉంటే ఇక దూద్సాగర్కి వెళ్ళడానికి అయితే ఇక బస్సు వచ్చి అయితే పికప్ చేసుకుందన్నట్టు. ఇక మంచిగా ముగ్గురం కలిసి అయితే పోతా ఉంటే ఇక అట్లా ఎండ ఇట్లా కిస్ చేసింది అన్నట్టు మాకు మంచిగా ఉండే. ఇక అక్కడ మధ్యలో బస్సు డ్రాప్ చేసి టీముల్లాగా డివైడ్ చేసి ఆ తర్వాత ఒక సఫారీలో మమ్మల్ని ఎక్కించి ఇక తీసుకుపోతా ఉంటే అది ఎత్తేసుడుకు అది దుమ్ము లేస్తా ఉంటే మొత్తం ఎర్రమట్టి కదరా, అది మొత్తం ఎర్రమట్టి. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు అయితే వెంటనే డెలివరీ కూడా అయిపోతారు. అట్లా ఎత్తేసుకుంటూ పోయింది అన్నట్టు. మొత్తం వాటర్ అదంతా కూడా లొకేషన్ బాగుండే సైడ్స్ చూడడానికి. బట్ ఆ వెళ్తున్న జర్నీయే ఆ రూట్ అనేది ఘోరంగా ఉండే. చూడండి మీకు ఈ దుమ్ము అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది, చెట్ల మీద కూడా మొత్తం పడిపోయి. ఇక కొద్ది దూరాన్నే మనల్ని అయితే ఆ సఫారీల నుంచి ఇక దిగిపోండి అంటాడు. ఆ తర్వాత నడుచుకుంటూ పోవాలన్నట్టు ఈ కొండలు గుట్టలు దాటుకుంటా మెల్లగా పోతా ఉంటే మనం దూద్సాగర్ దగ్గరికి రీచ్ అవుతాము. కానీ ఇక్కడ చూడండి ఈ లొకేషన్ అంతా ఎట్లుందో, మంచిగా ఉంది కదా. నీకు ఎట్లా అనిపించిందిరా చూడంగానే? లొకేషన్ అయితే మంచిగా ఉండే, కాకపోతే కొంచెం ఎందుకు వచ్చిందిరా తలకాయ నొప్పి అనిపించింది ఇడికైతే. ఇక ఫైనల్ గానైతే చూడండి ఇదే దూద్సాగర్ అన్నట్టు. ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా ఆ ట్రైన్ పోతుంటే.
చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూసిన వాళ్ళకైతే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మూవీలో చూడండి, మంచిగా చూపిస్తారు. ఇంకా అక్కడ మన దగ్గర డ్రోన్లు అవి ఇవి లేవు కాబట్టి మనం మొబైల్ క్యామ్ తోటి ఇంత మాత్రమే చూపించగలుగుతాము. ఇక అక్కడనైతే ఇగో ఇట్లా మా కూనమ్మగాడు అయితే ఒడ్డున కూర్చొని ఆడుకుంటా ఉంటే ఇక సాయి నేనైతే వాటర్లోకి పోయినాము. ఇక మనకు ఎక్కువ ఈత రాదు కాబట్టి ఇక దగ్గరనే ఇగో ఇక్కడ ఇట్లా ఈత కొడతా ఉంటే మా కూనమ్మగాడు ఈ వీడియో తీసిండు. ఇక మధ్యలో మా కూనమ్మగాడు కూడా ఒకసారి వాటర్లోకి దిగిండు. ఇక కొన్ని ఫోటోలు అట్లా టైం పాస్ చేస్తా ఉన్నాం జెర్సీ. నేను దిగుతా అనలే, నువ్వే నన్ను ఒక్కసారి ఒక ఫోటో అన్న వస్తుంది దిగు అని ఫోర్స్ చేసినావు, అందుకే దిగిన. ఇక అట్లనైతే మొత్తం దూసాగా ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకొని ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాము. రూమ్ కాదు, ఇక్కడ మధ్యలో స్పైసీ గార్డెన్ అని చెప్పేసి తీసుకొని వచ్చిల్లు అన్నట్టు. అమ్మో దేవుడు, ఏం స్పైసీ గార్డెన్ అదే, అక్కడ ఏం స్పైసీ ఉండదు, ఉత్తిగా పేరుకే స్పైసీ గార్డెన్. ఫ్లవర్స్ తో మంచి వెల్కమ్ చెప్పారు కదా, ఏదో పెద్ద యువరానికి వెల్కమ్ చెప్పినట్టు అనిపించింది నాకైతే. తర్వాత తెలిసింది గడ ఏముండదు బుగ్గ అని. ఎందుకు బుగ్గ అని మా కోనమ్మగాడు అన్నాడు అంటే ఫుడ్ పెడతామని చెప్పిళ్ళు అన్నట్టు. ఇగో ముందేమి ఇచ్చిల్లు అంటే డికర్షన్ ఇచ్చిళ్ళు తాగమని చెప్పి, అది అసలు మంచిగా లేకుండే. డికర్షన్ అయ్యి ఏదో టీ అన్నారు, పేరు గుర్తుకు లేకుండే. తర్వాత ఇక ఫుడ్కి అయితే మన దగ్గర అన్నదానాల దగ్గరికి పోయి మనం నిల్చుంటాం కదా, అట్లా పోయి ఇక నిల్చుకొని ఆ ప్లేట్లు పట్టుకొని ఇగో అక్కడ బన్ను, దాన్ని వడ అంటారు, వడ పావు అన్నట్టు అది తినాలి. అది అన్నం కాదు, ఫస్ట్ పెట్టింది సలాడ్, గది మేమే వేసుకున్నాం. వేసుకోవచ్చా లేదా అని ఆలోచిస్తుంటే ఎవరు వేసుకుంటారు, క్యాబేజ్ ముక్కలు మేమే వేసుకున్నాం అన్నట్టు. గడ కూర లేదు, అన్నం ఒకటి ఉంది, నీళ్ళశాలు ఉంది. కూర అంటే అవి చికెన్ పీసులు ఏదో పెట్టింది కదా, అంటే ఉట్టిగా నీళ్ళ చారు లాగానే అందులో చికెన్ పీసులు లాగా ఉండే, ఫ్రైవి ఫిషెస్ అవి ఉన్నాయి. కానీ మనం ఇది తినలేము, మనకి కారం ఉప్పు తగిలితేనే మంచిగా నోట్లకు ముద్ద పోతుంది. గడ సప్పడిగా ఉన్నాయి. స్పైసీ అన్నారు కానీ గడ స్పైసీ లేదేం లేదు, మొత్తం నిజంగా చెప్పినా కదా బుగ్గా అయిపోయినాం మేమైతే. తర్వాత అర్థమైన విషయం ఏంటిదంటే స్పైసీ గార్డెన్ అంటే అక్కడ మనకు కారంగా దొరికే మొక్కల్ని అక్కడ పెంచుతారు అన్నట్టు. అక్కడ పెట్టే ఫుడ్ లో కారం ఉంటుందని కాదు, అక్కడ ఉండే మొక్కలు కారానికి సంబంధించిన మొక్కలు పెంచుతారని. అన్నం అయితే ఎట్లా తినలేదు, ఇక బనానాలు అయితే తిందామని ఇక బనానాలు ఎక్కువనే తెంపుకొని ఇక తినుకుంటానైతే ఇక గార్డెన్ చూసుకుంటూ పోతా ఉన్నాం. ఇవే ఇక ఆ గార్డెన్ లోని చెట్లు చూడండి, అంటే మిరియాలు, మిర్చి, ఇంకా ఏమేమి వస్తాయి కారంకి. ఏమో నేనైతే రాలేదు, మీరే పోయింది. కానీ నేనైతే బనానాలు దొంగతనం చేసుకుంటున్నా, ఎందుకంటే కనీసం చిప్స్ ప్యాకెట్ కూడా తెచ్చుకోలేదు మేము జర్నీలో తిననీకే కూడా. మస్తు ఇబ్బంది అయింది అక్కడైతే. ఇక ఎండ కొడుతాండి మా కూనమ్మగారు చూడుండి ఆ టోపీని ఇట్లా కూడా టోపీ పెట్టుకుంటారని మా ఊరిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. మీరేంటో మీ విధానాలు ఏంటో. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇక నైట్ ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి ఇక అనుకుంటే మా కూనమ్మగాడేమో నేను షాపింగ్ చేస్తా, చైన్ల లాంటివి కొనుక్కుంటా అంటే సరే అని చెప్పేసి పోయినాము. ఇక అక్కడికి పోయిన తర్వాత వాళ్ళైతే రేట్లు మస్తు హైలో చెప్పిళ్ళు, ఎందుకంటే అవన్నీ గవ్వలతోటి శంఖాలతోటి అట్లా ఇట్లా చేసినామని. ఇక ఈ రేట్లకు ఇక్కడ మనం కొనుడు అదంతా సెట్ కాదు, ఇక ఇవ్వో కొన్ని తక్కువలు ఉన్నాయి తీసుకుందాం అని చెప్పి ఇక అవి తీసుకొని అయితే ఇక మేము ఎక్కడికి వెళ్ళినామంటే చూడండి, కనిపించిందా మీకు? ఇక్కడికైతే కాదన్నట్టు, దీని పక్కనే మనకు లోయర్ అగోడా ఫోర్ట్ పక్కన ఉన్న బీచ్ ఉంటది, అది కండోలియం బీచో ఏదో అంటారు. ఆ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం అన్నట్టు. నైట్ వ్యూ మంచిగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది అంటే చూడడానికి. సో ఇది మళ్ళీ మీకు డే టైంలో కూడా కనిపిస్తుంది, అది కూడా అక్కడ మాట్లాడతాం మళ్ళీ. ఇప్పుడైతే ఈ వ్యూ చూడండి మంచిగా ఉంటది. అట్లా డే 3 కూడా కంప్లీట్ అయింది అన్నట్టు. ఇక డే 4 ఎక్కడికి పోయినామంటే ఇక డే 4లోనైతే ఇక మస్తు ప్లేసెస్ తిరిగినాము, అంటే మస్తు అంటే ఒక 3-4 ప్లేసెస్కి అయితే తిరిగినాం అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి అగోడా ఫోర్ట్, అప్పర్ అగోడా ఫోర్ట్ అన్నట్టు. ఇదైతే సేమ్ చూడనీకి ఇక మన గోల్కొండ కోట పోయినట్టే అనిపించినుండే, మొత్తం పైకి ఎక్కాలి. అక్కడనేమో ఇక్కడ ఫోటోలు అవి ఉండే కొన్ని, అవి మనల్ని తీసుకొని వెళ్ళి, అందుకని ఆ వీడియో బిట్టు కూడా నేను లేపేసిందేమో. ఇక మా ఊరు చూడండి మొత్తం బిత్తిరి అటు ఇటు చూసుకుంటూ కొండల తీరు అదేంది ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఊర్లో ఉన్నట్టే ఉంది కదా మరి. అది ఫోటో అన్నారు, మంచిగానే ఉంది చూడనీకైతే. కానీ ఇక అక్కడైతే ఫోటోలు దిగనీకి ఎక్కువ లేదన్నట్టు. సరే అని చెప్పి ఇక కొంచెం అటు వెళ్తే వెనక ఏదో బీచ్ కనిపిస్తుందని ఒక వీడియో బిట్ తీసుకొని 4-5 ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇక కిందకైతే వచ్చినాం. ఇవన్నీ ఇటుకల తీరు ఉన్నాయి కదా, ఏంటి అవి? ఇది ప్లేస్ ని మీకు బాగా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎట్లనైతే అగోడా ఫోర్ట్, అప్పర్ అగోడా ఫోర్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఎక్కడికి రా నెక్స్ట్ పోయింది
అది కండోలియం బీచ్ నైట్ పూట చూపించినావు కదా. గుర్తుకొచ్చిందా ఇది మీకు? ఆల్రెడీ మీకు నైట్ టైమ్ లో చూపించినాను కదా, మళ్ళీ డే టైమ్ లో చూపించినప్పుడు మాట్లాడుతా అన్నాను కదా, అదే అన్నట్టు ఇది లోయరాగూడ ఫోర్ట్ దగ్గరలోని ఏం బీచ్ రాదు, కండోలియం బీచ్. మాకు కూడా తెలియదు మళ్ళీ డే టైమ్ లో వస్తామని. సో అట్లా వచ్చేసినాం అన్నట్టు. ఇక నైట్ టైం ఇలాగ అదంతా ఫోర్ట్ అదంతా చూసినాం కాబట్టి ఇప్పుడు బీచ్ లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి పోయినాము. ఈ బీచ్ ఆ ఫోర్ట్ మీరు హార్ట్ అటాక్ మూవీలో చూడొచ్చు, నితిన్ ది హార్ట్ అటాక్ మూవీ. అందులో మీకు కనిపిస్తాయి చాలా సార్లు, మూవీలో చాలా సీన్స్ లలో కనిపిస్తుందిలే. ఇక్కడ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి చెట్లు గానీ, ఈ స్పేస్ గానీ, ఫొటోస్ కి బాగా అంటే వీడియోస్ కూడా బాగా తీసుకోవచ్చు. మంచిగా అనిపించి ఉండే, కాకపోతే టైం కొంచెం తక్కువ ఉండే అనమాట, ఎందుకంటే మళ్ళీ బస్ ఎక్కాలి కాబట్టి. ఇది ఏంటిదంటే టోటల్ ప్యాకేజ్ కాబట్టి మేము తొందరగా వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోవాలన్నట్టు. నెక్స్ట్ మేము థండర్ వరల్డ్ గోవాకి అయితే వచ్చినాం అన్నట్టు. ఇక్కడ ఎంజాయ్ ది లైటింగ్ అని ఉంది కదా, అంతకు మించి ఎంజాయ్ చేసినాం అన్నట్టు. ఏంటిదంటే ఇక బాడీలోకి మొత్తం ఎర్తింగ్ అనేది వస్తా ఉంటది. ఇక చూడండి పూర్తిగా చంద్రముఖి లాగా మారిపోయిన మా కూనమ్మ దాన్ని. మొత్తం ఎలక్ట్రిక్ అన్నమాట. అవన్నీ హ్యాండ్ కి లేదంటే హెడ్ కి ఇట్లా మనము ఇవి టచ్ చేస్తే ఎలక్ట్రిక్ వైబ్రేట్ అయినట్టు మొత్తం ఇవి చూపిస్తా ఉంటది అన్నట్టు. మన బాడీలోకి ఎలక్ట్రాన్స్ పాస్ అయితే ఎట్లుంటది అనేది ఇగో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూడండి. ఈ హ్యాండ్ లో జస్ట్ బల్బు పట్టుకొని ట్యూబ్ లైట్ పట్టుకొని ఉంటే ఇంకొక హ్యాండ్ నుంచి వస్తున్న ఎలక్ట్రానిక్స్, అది ఏమంటారు ఎలక్ట్రానిక్స్ సెల్స్ అనేటి బాడీ త్రూ పాస్ అయిపోయి ఈ బల్బ్ అనేది వెలుగుతుంది. చూడండి వెలిగింది కదా, ఇగో అట్లా అన్నట్టు. మనం నార్మల్ గా కరెంట్ అంటే భయపడతాం కానీ ఇక ఇక్కడ ఒకరు చూడండి కరెంట్ తోటి ఇట్లా డాన్స్లు వేసుకుంటే ఎట్లా ఆటలు ఆడుతూ ఉండను. ఇక అందరం ఇది ఒక షో టైప్ లో పెట్టిండ్లు అన్నట్టు అక్కడ మనకి. అందరం కూర్చొని అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉన్నది అబ్బాయి కాదు అమ్మాయి అన్నట్టు. అమ్మాయి అయింది కూడా అంత డేర్ గా అక్కడ అట్లా పర్ఫార్మెన్స్ చేసిల్లంటే గ్రేట్ కదా. ఇగో ఇక్కడ చూడండి ఒక చందమామ ఇంకొక చందమామని పట్టుకొని ఉంది. కామెడీ ఇక అక్కడనైతే మాకు ఆకలి అయితే ఉండే. ఇక అక్కడ చూస్తేనేమో మ్యాగీ అయితే దొరుకుతుంది అన్నారు. సరే అని చెప్పేసి మ్యాగీ చేయమన్నాం. మ్యాగీ అయితే మస్తులు ఉండే. ఇక టేస్ట్ అయితే మా కూనమ్మగానికి నచ్చింది. కప్పు కూడా నాకేసింది అన్నట్టు. 100 రూపాయలు ఒక మ్యాగీ కప్పు 100 రూపాయలు, అందుకని కప్పుతో సహా నాకేసింది. ఇక ఆ తర్వాతనైతే దగ్గరలోనే ఏదో బీచ్ ఉంటే ఆ బీచ్ కి అయితే తీసుకొని వెళ్ళిండ్లు. బీచ్ పేరు మర్చిపోయినా, ఏదో బీచ్ అంటున్నా. మీకు కనుక ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే బాగా బీచ్ అనుకుంటున్నా కదా, అది బాగా బీచ్ కాదు, అది తెలియదు మాకైతే. సో ఆ బీచ్ ని మీకు తెలుస్తేనైతే కింద కామెంట్ చేయండి. ఇక జరసేపు అక్కడ ఆ బీచ్ దగ్గరనైతే ఫోటోలు అవి ఇవి దిగి అక్కడ నుంచి ఇక నెక్స్ట్ ఎక్కడికి పోయినామంటే స్నో పార్క్ కి అయితే పోయినాము. స్నో పార్క్ లోపల చూడండి, ఇక్కడ మొత్తం చాలా పెద్ద కథ ఉంటది అన్నట్టు. మనం సీదా లోపలికి వెళ్ళలేము, చాలా కథలు పడాలి. ఆ కథలు పడ్డ తర్వాత లోపలికి వెళ్తాం అన్నట్టు. ఇక లోపలికి వెళ్ళగానే లగేజ్ మొత్తం ఒక సైడ్ నూకేసేయండి అన్నారు. ఇక అక్కడ లగేజ్ మొత్తం ఒక సైడ్ కి పెట్టినాం. తర్వాత వేరే దగ్గరికి పోయి నిల్చోండి అన్నారు. అక్కడికి పోయి నిల్చుంటే వాళ్ళు షూస్ ఇచ్చిళ్ళు. ఇంకో దగ్గరకు పోయి నిల్చుంటే ఇక అక్కడనేమో జాకెట్స్ లాంటి ఇచ్చిళ్ళు అన్నట్టు. ఇక అవి తీసుకున్న తర్వాత ఇంతటితో అయిపోయింది అనుకోండి, ఇంకొక దగ్గరకు పోమన్నారు. అక్కడికి పోతే చేతికి గ్లౌజులు క్యాప్ ఇచ్చిండ్లు. ఎందుకు ఇంత దానము అంటే ఇక్కడ -, డిగ్రీలలో ఉంటది అన్నట్టు లోపల చలి. -5 టూరా -5 degrees. సో -5 degrees ఉంటది. లోపలికి పోయిన తర్వాత మనం ఐస్ గడ్డ అయిపోయినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదన్నట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటది అనేది ఇక మీరు చూద్దురు. మా గెటప్ లో అయితే చూసిండ్లే ఎట్లున్నాయో, మొత్తం యోయో అయిపోయినాం కదా. ఇక లోపలికి కూడా మనల్ని నార్మల్ గా పంపించలేదు కదా, ఒక దాని మీద కూర్చోబెట్టి ఇట్లా నూకిలన్నట్టు నూకుతో సీదా దాని లోపలికి ఉరికినాము. ఇగో చూడండి లోపలికి పోయిన తర్వాత మొత్తం ఐస్ గడ్డలే అన్నట్టు. కింద పట్టుకుంటే అది మొత్తం మంచు లాగా పొడి లాగా ఐసే, మొత్తం ఆ గోడలు కూడా ఐసే అన్నట్టు. మొత్తం ఇట్లా పట్టుకుంటే ఇట్లా వాటర్ కారుతూ ఉంటాయి ఐస్. ఇంకా -డిగ్రీలకు తీసుకుపోయి నన్ను వదిలిపెట్టిండ్లు అన్నట్టు. ఇక పిల్లగాళ్ళు అయితే మంచిగానే ఆడుతాను, కానీ నాకైతే మస్తు చలి పెడుతుంది అన్నట్టు. ఎందుకంటే నాకు వింటర్ సీజన్ లోనే కాళ్ళు చేతులు మొత్తం చల్లగా అయిపోయి గడ్డలు అయిపోతాయి. ఇక దాంట్లో -డిగ్రీలకు అట్లా ఉండేసరికి మొత్తం ఇట్లా పట్టేసి తిమ్మిర్లు వచ్చేసినాయి అన్నట్టు. అందుకని వాళ్ళకంటే ముందే నేను బయటకు వచ్చేసిన. నేను వచ్చిన 10 minutes కి వాళ్ళు వచ్చిండ్రు అన్నట్టు. ఇక అట్లా బయటకు పోయిన తర్వాత బయట స్వీట్ షాప్స్ ఉండే అన్నట్టు. ఇక్కడ ఏంది స్పెషల్ అని అడిగితే ఇగో గిదే ఇక్కడ గోవా ట్రెడిషనల్ స్వీట్ అని బెబింకానో ఆ స్వీట్ ని అయితే చూపించిళ్ళు. ఇక అట్లనైతే మళ్ళీ ఇక రూమ్ కి వెళ్ళిపోయినాం కదా. రూమ్ కి వెళ్ళిపోయి ఇక ఫ్రెష్ అయ్యి ఇక నైట్ మళ్ళీ డిన్నర్ క్రూజ్ కి వెళ్ళినాం అన్నట్టు. ఇక
మస్తు అలసిపోయినాం మేమైతే తిరిగి నాకు ఫస్ట్ తనకు జ్వరం వచ్చేసింది, తర్వాత నాకు జ్వరం వచ్చేసింది, అట్లా అయిపోయింది అన్నట్టు. అయినా కూడా డిన్నర్ క్రూజ్ కి ఇక అదే రోజు మనం బుక్ చేసుకున్నాం కాబట్టి సరే అని చెప్పేసి ఇక డిన్నర్ క్రూజ్ కి అయితే వెళ్ళినాము. కాకపోతే ఇక్కడ మన ఎనర్జీ లెవెల్స్ తగ్గద్దు అన్నట్టు ఇక మా కూనమ్మగాడైతే మస్తులా ఎంజాయ్ చేసిండు అన్నట్టు. ఫుల్ డాన్స్ చేసిన నేనైతే. సో అది ఎట్లయింది ఏంది అనేది ఇగో మేమైతే బోట్ కోసం వెయిట్ చేస్తా ఉండే. ఇక ఇప్పుడు బోట్ ఎక్కుతాం చూడండి. అదంతా తిరిగి ఇక అలసిపోయి ఉండే కదా. ఇక అక్కడికి వెళ్ళంగానే అయితే ఇక ముందైతే స్నాక్స్ కదరా, అవి ఏంటి చికెన్ స్టార్టర్స్ అంట, చికెన్ స్టార్టర్స్. వాటి పేరు స్టార్టర్స్. చికెన్ టిక్కాను ఏదో పెడితే అది తింటున్నాం, వాటిని స్టార్టర్స్ అంటారు. తర్వాత గోవా ట్రెడిషనల్ డాన్స్ స్టార్ట్ అయింది అనమాట. ఇక గోవా ట్రెడిషనల్ డాన్స్ చూసుకుంటే మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం అన్నట్టు. అంటే మన దగ్గర మనకు కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్స్, వెస్ట్రన్, ఫోక్ ఇవే తెలుసు, కానీ అక్కడ ట్రెడిషనల్ డాన్స్ మనకు తెలియదు కదా. కల్చర్ బాగుంది వాళ్ళది, డ్రెస్సింగ్ అదంతా. సో అది చూసిన తర్వాత అక్కడ ఏం చేసిళ్ళు, అందరు కపుల్స్ అందరు వచ్చి డాన్స్ వేయాలి అన్నారు. ఇక ఇప్పుడైతే మా డాన్స్ చూసి భరించి ఉండు కొద్దిసేపు. అట్లా కపుల్ డాన్స్లు అయిపోయిన తర్వాత ఇక ఓన్లీ లేడీస్ వరకు వెళ్ళి అయితే ఇక డాన్స్లు వేసిళ్ళు. ఇక చూడండి అట్లా ఆటపాటలతో అయితే ఫైనల్ గా ఐలాండ్ కి అయితే చేరుకున్నాం అన్నట్టు. ఇక్కడ మనం డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంటికి పోవాలి. దీన్నే డిన్నర్ క్రూజ్ అంటారు అన్నట్టు. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం, ఐలాండ్ లోపలికి. చూడండి మొత్తం లైటింగ్స్ తోటి సెటప్ అంతా ఎట్లుందో. లోపల అందరు ఇక క్యూ లైన్ కట్టిల్లు అన్నట్టు ఫుడ్ కోసం. చాలా గ్రాండ్ గా ఉంది. ఇక్కడ క్రొకోడైల్స్ చాలా ఎక్కువ తిరుగుతాయంట. అది డేంజరస్ ప్లేస్ కూడా, కొంచెం అది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. కానీ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది. గోవా మొత్తంలో తిరిగిన అన్ని చోట్ల కల్లా ఇక్కడ ఒక చోట నేను ఫుడ్ మంచిగా తిన్నా. సో ఫుడ్ తిని అక్కడ కొన్ని ఫోటోలు దిగినాం. ఇక్కడ ఈ టోటల్ జర్నీలో దిగిన ఫోటోలు మొత్తం కమ్యూనిటీలో నేను కొన్ని ఫోటోస్ పోస్ట్ చేస్తా. చూడండి ఆ ఫోటోస్ కింద కూడా ఫోటోలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి సపరేట్ గా ఫోటోగ్రాఫర్ ఒక ఆయన ఉంటాడు, అప్పుడే ఫోటోలు తీసి కూడా ఇచ్చిండు అన్నట్టు మనకి. సో మొత్తం మీదనైతే అట్లా జర్నీ కంప్లీట్ చేసుకొని డిన్నర్ క్రూజ్ ను కంప్లీట్ చేసుకొని అయితే ఇక తిరిగి రూమ్ కి అయితే వచ్చినాము. ఇక చూడండి మా కూనమ్మగాడు జర్నీలో ఎట్లా ఆడుకుంటున్నాడు ఇక్కడ చిన్న పాపతోటి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే ఎక్కడికి వెళ్ళినామంటే ఇక మా కూనమ్మగాడు ఇక ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, నేను షాపింగ్ చేసుకుంటా అన్నది. సరే అని చెప్పేసి ఏం బీచ్ రాది 1.5-2 గంటల్లో బస్సు రెడీగా ఉంటే అంజునా బీచ్ అయితే మేము స్టార్ట్ అయినాం అన్నట్టు షాపింగ్ కోసం. అది కూడా షాపింగ్ చేయకుండా ఫస్ట్ మేము వీడియోస్ కొన్ని తీసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలని బీచ్ దగ్గరికి వెళ్ళిపోయినాం అన్నట్టు. సో ఇక్కడ వీడియోస్ ఫొటోస్ ఇక కొన్ని తీసుకున్నాము. ఇక చూసిలు కదా లొకేషన్ మొత్తం ఎట్లుందో మీకు మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేమున్న వ్యూ గానీ ఇదంతా గానీ ఒక్కసారి అక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. మొత్తం ఎండ్రికిచ్చలే అవన్నీ ఎండ్రికిచ్చలు అవి చూడనంత వరకు మంచిగానే కూర్చొని ఉండే మా కూనమ్మగాడు. వాటిని చూసిన తర్వాత ఇక జంప్ అక్కడ నుంచి నడు వెళ్ళిపోదాం అన్నది. నేను అనుడే కాదు, బస్సు కూడా లేట్ అవుతుందని మా శివన్ అయితే షాపింగ్ చాలే అమ్మా పద అని ఇక ఫోర్స్ చేసి ఉండే. ఇక అక్కడ షాపింగ్ చేసే అంత కూడా లేదు, ఎందుకంటే చాలా కాస్ట్. మినిమం మనం 10,000 తీసుకెళ్ళినా కూడా ఒక 5 ఐటమ్స్ కూడా రావు. కానీ నేను ఏవేవో సెలెక్ట్ చేసి ఎంత బేరాలు ఆడినా కూడా మన మదీనా మార్కెట్ చార్మినార్ దగ్గర లాగా వాళ్ళు వినేటట్టు అయితే లేరు అన్నట్టు అట్లున్నాయి అవి కాస్ట్. కానీ ఐటమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చూడడానికి ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అందుకనే వాటి కాస్ట్ కూడా అంతలో ఉన్నాయేమో. సో మొత్తం మీదనైతే ఇక అక్కడ కొన్ని అయితే కొనుక్కున్న తర్వాత ఇక బస్ కి టైం అవుతుందని మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బస్సులు ఎక్కడ ఆగుతాయి ఒక ప్లేస్ నేమ్ చెప్పి అక్కడ పెట్రోల్ బంక్ అవి కూడా ఉండే. సో ఆ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళినాం అన్నట్టు. సో మిస్ అయిపోతాను అనమాట వీళ్ళని మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో తెలియదు, కానీ అప్పుడు సో ఇది మా గోవా ఎక్స్పీరియన్స్. ట్రిప్ అయితే మంచి కంప్లీట్ అయింది. మా ఫీల్ అయితే ఎలా ఉందంటే ఇంత అడవుడిగా ఇట్లా స్ట్రెస్ తీసుకొని కాకుండా కొంచెం ఫ్రీగా వెళ్తే బాగుంది అనిపించింది. ఇక్కడ ఏమన్నంటే కొబ్బరి నీళ్ళు తాగుదామని పోయినాం, అక్కడ మలాయ్ అంటున్నాడు. నాకు కొబ్బరిని మలాయ్ అంటారని ఇప్పటివరకు తెలియదు. సో ఇదన్నమాట ట్రిప్ అయితే చాలా బాగుంది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం వల్ల బాయ్.